ఏంటి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావు? మామూలు హ్యాపీ కాదు, హ్యాపీ హ్యాపీయర్ హ్యాపీయెస్ట్. అదేంటో మాకు చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాంగా. అయ్యో, ఇప్పుడు నా లవ్ గెలుస్తుందని చెప్తే తనెవరు అంటుంది. అప్పుడు సృజన పేరు చెప్పాలి. ఇప్పుడు వద్దులే, కొన్ని రోజుల తర్వాత కన్ఫర్మ్ అయ్యాక చెప్దాం. హలో మాస్టారు, డే డ్రీమ్సా? ఆ హ్యాపీ న్యూస్ ఏంటో చెప్తే మేము హ్యాపీ అవుతాంగా. నేను నీకు అబద్ధం చెప్పాను. ఇది హ్యాపీ న్యూసా? అబ్బా, చెప్పేది పూర్తిగా విను. చెప్పు. నిజానికి లవ్లో ఉన్నది నేను కాదు, ఆ లెటర్ నాకు కాదు. మరి నీకే అన్నంత బిల్డప్ ఇచ్చావు. అంత బిల్డప్ ఇవ్వకపోతే నువ్వు హెల్ప్ చేయవు కదా. మా ఫ్రెండు ఇంకా ఒక అమ్మాయి లవ్ లో ఉన్నారు. చాలా అంటే చాలా ఎక్కువగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నన్ను హెల్ప్ అడిగాడు. నీ హెల్ప్ తో ఒక లెటర్ రాసి వాడికిచ్చా. ఇప్పుడే ఫోన్ చేశాడు. ఎల్లో సిగ్నల్ పడిందన్నాడు. ఎల్లో సిగ్నల్ ఏంటి? అదే తారా, వాడు లెటర్ ఇచ్చాడంటే అవతలి వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ రాలేదంట. అలాగే త్వరలోనే గ్రీన్ సిగ్నల్ పడాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానని మీ ఫ్రెండ్కి చెప్పు. నువ్వు నిజంగా దేవతవి. అవతల వాళ్ళ ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటావు. మన జీవితంలో ఆనందం లేనప్పుడు కనీసం అవతల వాళ్ళ జీవితంలో ఆనందాన్ని చూసైనా ఆనందపడాలిగా. ఇప్పుడేమైందని అలా మాట్లాడుతున్నావు? వికాస్ నిన్ను వదిలి ఎక్కడికి పోలేదు. జస్ట్ జాబ్ పర్పస్ లో దూరంగా ఉన్నాడు. ఆ దూరం త్వరలోనే దగ్గరవుతుంది. నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. అన్నిన ప్రతి పథకానికి ఏదో ఒక అడ్డొస్తుంది. ఆ సృజన ఎవరిని ప్రేమిస్తుందో తెలియట్లేదు. అంత కష్టపడి ఆదిత్య మౌర్యతో తీసుకున్న ఫోటోలున్న ఆ ఫోను ఆ తింగురి యశోద వల్ల పగిలిపోయింది. ఏది అనుకున్నట్టు జరగట్లేదు. ఎలా 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 గోపి, వాణ్ణి పట్టుకుంటే ఏమైనా తెలియచ్చు. నా కోసం చేసుకున్న రవ్వ లడ్డూల్ని వాడి చేతిలో పెడతాను. వాడి నుంచి నాకు కావలసిన సమాచారాన్ని రాపడతాను. తమ్ముడు రాకా. ఇదిగో తమ్ముడు, ఇవి తీసుకో. ఏంటక్క ఇది? నీకోసం కష్టపడి రవ్వని దోరగా వేపి అందులో నెయ్యేసి కాదు పోసి వాటికి జీడిపప్పు అద్ది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టి తీసుకొచ్చాను తమ్ముడు. తీసుకో. ఎందుకక్క నీకింత కష్టం? నువ్వు నన్ను అక్క అని పిలిచినప్పటి నుంచి మనసులో లేదు. అయ్యో, నాకిలాంటి తమ్ముడు లేడే. ఉండుంటే ఈ అక్కకి చేదోడు వాదోడుగా ఉంటూ అడక్కపోయినా సాయం చేస్తూ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఉండేవాడే అని బాధపడుతూ ఉన్నాను. దానికి బాధపడటం అక్క? నన్ను నీ తమ్ముడే అనుకో. నీకేం కావాలో చెప్పు. నాకేం కోరికలుంటాయి తమ్ముడు. ఈ ఇంటి మనిషిగా, అదే ఈ ఇంటి మేనేజర్గా ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా
ఎలాంటి ఉపద్రవం ముంచుకు రాకుండా. అవును తమ్ముడు, మీ సృజన మేడం నీతో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అక్క. సొంత మనిషిలా చూసుకుంటుంది. అన్ని విషయాలు నీతో చెప్తుందా? ప్రతి విషయం. అవును, ఆవిడేంటి ఈ మధ్య అదోలా ఉంటుంది? అదోలా అంటే? అదోలా అంటే ఆవిడలో ఆవిడ మురిసిపోతూ, సిగ్గుపడుతూ, నవ్వుకుంటూ. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి ఎవరైనా రావడం కానీ, ఏదైనా మాట్లాడడం కానీ, ఏదైనా ఇవ్వడం కానీ చూసావా? ఆవిడ దగ్గరికి ఎవరైనా రావడమా? అది బాడీగార్డ్ గోపి ఉండగా. అసాధ్యం. ఈ బాడీగార్డ్ గోపి ఉన్నంత వరకు ఆవిడ దగ్గరికి గాలి కూడా రాదు. వీడు తింగరాడు. కాగుణంతో చెప్పరా అంటే బండీరాకి దీర్ఘమిస్తే బండీరా అంటాడు. ఇప్పుడెలా? పోనీ ఆ సృజన ఎవరినైనా ప్రేమిస్తుందా అని సూటిగా అడిగితే వద్దులే. ఆ బస్సుదొచ్చి మీరెవరినైనా ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది అని నేరుగా సృజన దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అయిపోయాక మొత్తం తినేసావా? మొత్తం తినేసానక్క. మరి దీన్ని మిగిల్చావే? చూసుకోలేదక్క. తిండికి తిండిపోతూ పనికి పనికిరాడు అంటే ఎవరో అనుకున్నాను. వీడే. అయ్యో అక్క, ఈసారి నువ్వుండలు చెయ్యక్క. అవంటే నాకు చాలా ఇష్టం. నువ్వుండలేగా, చేస్తాను. సృజనా, సృజనా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెప్పక. ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్ దగ్గర. అక్కడేం చేస్తున్నావు? ఇలా జరగకూడదు.